అండ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓయ్ ఛానల్ అయింది మిమ్మల్ని అందరినీ కలిసి, మీ అందరూ నన్ను చూసి, మా వాతావరణం చూసి, కానీ ఇన్నాళ్ళకి మళ్ళీ మీ ముందుకు వచ్చామంటే దానికి కారణం చిన్న చిన్న వీడియోల్లో చెప్పేసాను మొత్తం అన్నిని. ఈ పెద్ద వీడియో చేస్తాను వంటగది కోసం అని చెప్పాను కదా. ఇది కూడా కొత్త వంటగది. ఇది మాది. ఇది చూసారా, అప్పుడు ఉండేది కాదు ఇది. ఇది వేరేది. పాత వంటగది ఏమైపోయిందంటే, అది ఈ పాత వంటగది అదిగో మొన్న అన్నాను కదా డెక్క అని. దాని మీద సంచులు, డబ్బాలు, డొక్కులు, బకెట్లు, మేత ఇవన్నీ అడగారు చూసారా, అది డెక్క అంటారు దాన్ని. ఆ డెక్కనే పాత వంటగది రెండు జాయింట్ చేసి అదిగోండి ఆ ట్యాంకర్కి కట్టారు. అక్కడ కనిపిస్తుంది కదా లారీ ఒకటి, దానికి కట్టారు. ఇది మా లారీ. ఇది పాతదే బాగు చేయించుకొచ్చారు. కొత్తగా అంటుంది కదా, అది కొత్తగా మళ్ళీ కొన్నారనమాట. అది ఒకసారి దీన్నేమో దీనికే ఉంచారు. ఈ రూమ్ ఉంది కదా, ఇదిగో ఈ రూమ్ ఏమో ఈ కారుకి కట్టారు. ఇది ఒక రోజు ముందట్టుకెళ్ళి ఎట్టేసారు వేరే దిక్కుని. ఈ వంటగదిని, ఇది కాదు పాత వంటగదిని, అదిని మా ఓడికి ఇచ్చారు, మా తమ్ముడికి. అదేమో ఒక 60 లాక్కెళ్ళాడు, నాకేమో 60 కారు ఇచ్చారు. వెళ్తున్నామండి. ఆ వెళ్ళి ముందు రోజున మాత్రం పెద్ద వర్షం కూడా అయింది, గట్టిగాని దారుణంగానమాట. చూసో వర్షం కొట్టేస్తే మొత్తం నీరు నిలిచిపోయి గుంటల్లో నీరు నిలిచిపోయినప్పటికి ఆ ఎదరదా శనకూర బాగా లాగేసిందండి. మరి వెనకాల ఇది వంటగది కట్టారు, ఆ డెక్క కట్టారు. డెక్క నిందా సామానం, ఆ లారీ కొనంతా బెదమని కొద్దిగా దిగింది. ఆపేసాం. దిగిన తర్వాత గింజ కొట్టామంటే మళ్ళీ ఏదైనా పోయిందంటే మన మీదకి వస్తుందని ఆపేసాడు మా వాడు. ఆపేసిన తర్వాత సీనియర్ డ్రైవర్ మా కపిల్ వాళ్ళ ఫ్రెండ్ అంట, మరి ఎవరను వచ్చాడంట. వచ్చి అవి ట్యాంకర్ అన్నాడు. తీసాడు. తగిలించమన్నాడు. తగిలించినప్పటికే 2 కుదుపాడు వెనక్కేసి. దెబ్బతో ఎదరతో పాటు ఊడొచ్చేసింది అనమాట. ఆ వీడియో మన తీహాను ఉంటే ఇక్కడ ఏతను చూడండి. అది సరేనా. ఊడొచ్చేసిన తర్వాత చూడాలి మా తిప్పలు కుక్కలకి లేవు ఇంకా ఎడారులు. వర్షం పైన కింద ఏమో సెమ్మ నీళ్ళు బాడి అలాగే వచ్చాం. మా పని ఏదో మేము చక్క పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చి ఆగామన్నమాట. ఊరంతా తిరిగి మొత్తం దేశము ఎడారి ఎంత ఉందో అంతా తిరిగాం 3 నెలల నుంచి. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే సిగ్నల్ మాత్రం ఫుల్గా లేదంట. అసలు సిగ్నలే లేదంట బాబా. అసలేనా సిగ్నల్ లేదు. ఎన్ని వీడియోలు చేసినా ఎన్ని డిలీట్ చేసి పడేమని. ఇది మరి ఇది మా ఇంకో వంటగది వచ్చిందన్నాను కదా. ఇదేమో వంట చేసుకునేది ఏమో చిన్నదే, మేము పడుకునే రూమ్ ఏమో పెద్దదే. ఇందులో మాకేమో వంటలు ఎక్కువ, మేకలు ఉండాలి. ఇక్కడికి వచ్చి ఈ వంటగది వచ్చిన తర్వాత కూడా ఎన్ని మేకలు ఉన్నాయి? 4 మేకలు ఉండాలి. కానీ ఈ శీతాకాలంలోనే ఇక్కడ పొయ్యిలన్నీ అంటే ఎంతంటే మొత్తం చెమటలు వచ్చేసి వేసవికాలం ఏం చేయాలరా బాబు అనిపిస్తుందండి. ఈ వంటగది చూసారా ఎలా ఉంది చూసారు. ఇది చిన్నదే. ఇదనమాట. కారణాలు చాలా ఉన్నాయండి. ఏదో చెప్పుదాం అనుకుంటున్నాను కానీ ఏం చెప్పలేము. ఎందుకంటే పరిస్థితులు అల్లుకొల్లాలం అయిపోయిందనమాట. మొత్తం ఒక 3 నెలలు పెహద 4 నెలలు 3 నెలలు 2 నెలలు 15 రోజులు గహలా పోరు లేదు. ఏంటంటే మనిషికి కళాపోషణం అనేది ఉండాలంటారు చూసారా. మనం ఏదో పొద్దునుంచి పని చేసి సాయంత్రం కొనంత ఏదో టిక్టాక్ వాడలే, ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ చూసుకుంటాం. ఓ వీడియో అప్లోడ్ చేద్దాం. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పరిణామాలు ఎలా ఉన్నాయి అన్నీ తెలియజేద్దాం అని ఎంతో ఆస్తూ ఉన్నానండి. నా దరిద్రం ఏంటో మరి మొత్తం సిగ్నల్ లేకుండా పోయింది. ఎప్పుడో 4 నెలల కింద అన్నాను, ఏంటో అతి త్వరలో డబ్బులు వస్తాయి మళ్ళీ యూట్యూబ్ నుంచి అని. $93 అన్నాను. $93 కాడి నుంచి $94 కాడ ఆగిపోయింది అంతే. అలాగా 4 నెలల నుంచి ఆ $94 కాడ ఆగిపోయింది. మళ్ళీ ఏంటంటే మొన్న చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వంటగది కోసం పెద్ద వీడియోస్ చేస్తానన్నాను కాబట్టి ఇంకా చూపించాను. ఇదిగోండి వంటగది. ఇది చూసారా ఎలా ఉందను. ఇది పాత బాగు చేయించి పట్టుకొచ్చారు అనమాట. సామాన్లు ఎట్టుకున్నాక వెనకాల మాత్రం దాని మీద ఇది బాగుంది. వంటగది ఏమో పెద్దగానే ఉందండి.
పెద్దగా ఉంది, కానీ ఏంటంటే కిచెన్ చిన్నగా ఉంది, మేము పడుకునే రూమ్ ఏమో భారీగా ఉంది. అదైతే కురసకక్కుని అంతా కుదమట్టంగా ఉండేది మేము పడుకునేది, అలా ఉండేది. ఈ రూమ్ కూడా అప్పుడు చూసారు కదా కొత్తగా కొనుక్కున్నారని, అది ఆఖరికి ఇదిగోండి ఈ ప్లేస్లో ఆగాం. మరి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ సిగ్నల్ పర్వాలేదు, బాగానే ఉంది. బాగుంటామంటే మన ఫోన్ మాట్లాడుకోవడానికి, వీడియో అప్లోడ్కి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నది. ఫోన్ అంటే ఇంకా అంతేండి, ఇంకా అదండి పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు కొన్ని జీవితాలు ఏంటంటే ఏదో చేసేద్దాం అనుకుంటాం, కానీ అది జరగదు. అందరికీ జరగవండి అనుకున్నాయన్నీ, కొందరికే జరుగుతాయి. నేను ఏదో అనుకున్నాను, ఫోన్లే ఇంకా ఈ నెలలో $100 అయిపోతాయని ఇప్పుడు 4 నెలల కింద అనుకున్నాను. పోనీ 7,000 8,000 వస్తాయి అని. వెనకపోని వడ్డీలు పెరిగిపోయి ఈ మధ్యలో చాలా జరిగాయండి. నా పర్సనల్ ఏమంటారు దాంట్లోనూ, నాకు నా పర్సనల్గా చాలా జరిగాయి. ఇంకా అన్ని తర్వాత వివరిస్తాను మళ్ళీ, ఎందుకంటే అప్పుడే వచ్చాడు బాబు ఎదవసోద అనుకుంటారు మీరు. అది చెప్తున్నాను. ఇక్కడ రోడ్డు కూడా దగ్గరగా ఉందండి, ఎక్కడో లారీలు వెళ్తున్నాయి వెనకాల. అంటే 1 సంవత్సరం క్రితం ఇదే ఏరియాలోకి వచ్చాం ఎదరికి. 1 సంవత్సరం క్రితం మా ప్రసాద్ వచ్చిన కొత్తలోనూ వచ్చామన్నమాట ఇక్కడికి. ఇక్కడికి ఒక 2-3 కిలోమీటర్లు. అది ఎందుకంటే మాకు మొన్న అక్కడికి వెళ్ళాం, మా తమ్ముడు నేను కచ్చిడాడైనకి. అప్పుడు ఆ రోడ్డు అవి చూసి అదే ప్లేసు అని మా వాడు బాగానే గుర్తుపట్టేసాడు. ఎందుకంటే నీళ్ళకి తిరుగుతాడు కదా ట్యాంకర్ వేసుకుని. రోజుకు 30 సార్లు తాగుతున్నాడు టీయా, 30 సార్లు, పైగా లోట. ఆరోగ్యానికి మంచిదండి. తౌడు ఎట్టుకుంటాడంటే, తౌడు కాదు కుంచుడు ఎట్టుకుంటాడు. సాల్ట్ తాగుతూనే ఉంటాడు. ఇదిగోండి ఇంకా ఫ్రిడ్జ్ మాత్రం అందులో ఎట్ట ఖాళీ లేదు. ఎందుకంటే అది ఎంత ఉందో, పిచ్చుకు కూడా అంత ఉందా వంటగదే. ఇదేమో చూసారా ఎంత ఉందో, భారీగా థియేటర్లా ఉంది. అందుకని ఫ్రిడ్జ్ ఇందులో ఎట్టేసాం. ఇప్పుడు వంటగదిలో అందులో సామాన్లు అన్నీ తెచ్చుకుని మళ్ళీ ఇందులో ఎట్టుకుని ఇంక ఈ పని అంతా ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా. పైగా ఇంకో మాట ఏంటంటే, అప్పుడు మకాం మారినప్పుడు అప్పుడు సుధాని వాళ్ళు ఉండేవారు. వాళ్ళు శపకలు ఒంట్లకి ఈ శపకలు కడతాం కదా, ఆ శపకలు కట్టినప్పుడు ఏంటి, సామాన్లు మార్చినప్పుడు ఏంటి, సాయం ఉండేవారు. 4 కలిసి చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చారు 2. అది తిసాది అంట, తిసాది, సుధాని కాదు తిసాది, చాడ్ ఆ ఊరు. దరిద్రంలో ప్రపంచంలో నీచమైన దరిద్రులు ఎవరంటే వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత మా ఇద్దరికి చాలా పని ఎక్కువైపోతుంది. ఎంత పని ముట్టుకోరండి, ఆ పని కూడా మేమే చేస్తున్నాం. వాళ్ళ ఒంట్లు నిప్పుకుని వెళ్ళిపోతారు అంతే. ఆ శపకి ఇప్పటం, ఆ శపకు మోసుకోవటం, లారీలు ఎక్కించుకోవటం, మళ్ళీ కట్టుకోవటం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దింపటం, మళ్ళీ అవన్నీ కట్టడం, మళ్ళీ వంట పని, అక్కడ ఖైమా, ఇవన్నీ పనులు మాకు మొత్తం నరాలో కుష్టివదొచ్చినలాగా అయిపోతుంది సాయంత్రానికి. కానీ వచ్చిన తర్వాత తప్పదని అలా ఉన్నాం. నా గురించి వీడు కూడా కొంచెం మూసుకుని ఉన్నాడు. అంతకు మించి ఏం ఇప్పుడు తీరెక్కడికి వచ్చిన తర్వాత చెయ్యాలి, కానీ మరీ అంత దారుణంగా చేయకూడదు అనే ఉద్దేశం నాది. సరేండి, మరి అయితే ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తాను. కానీ ఇక్కడ నుంచి ఏదో ఇంకా చెప్పడమే కదా నా పని. నాకు లేదర్టీయా. సరేండి, మరి అయితే ఇదిగోండి ఈ వంటగది గురించి చెప్పేసాను. ఇక్కడికి వచ్చిన ఎకరం అయిపోయామని చెప్పేసాను. సరేండి, మరి అయితేనే ఉంటాను. మరి ఇక్కడ నుంచి సిగ్నల్ ఉంది కాబట్టి ఏదో చిన్న ముక్కో ఏదో చిన్న బిట్టో అలాగా మరి నా పరిస్థితి ఏంటో ఇంకా వివరంగా ఉంటాను. మరి చాలామంది షార్ట్ వీడియోలకి కామెంట్లు పెట్టారా, ఎవరికి రిప్లై ఇవ్వలేదు. ఎవరు బాధపడద్దు, ఈ వీడియోకి మాత్రం ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. కామెంట్ చేయండి. ఒకటి మరి బాయ్. జై హింద్. బాయ్ చెప్పవా మన వాళ్ళకి? బాయ్. ఆ చేత్తో కుడి చేత్తో చెప్పరా, గ్లాస్ ఎడం చేతి తట్టుకుని చెప్తున్నా. బాయ్.